భార్య గాని, భర్త గాని సడన్‌గా ఏ రీజన్ లేకుండా వదిలి వాళ్ళ పుట్టింటికెళ్ళిపోతే, అట్లాంటప్పుడు ఈ భర్త ఏం జేయాలి? అన్నది ఆర్‌సీఆర్ సెక్షన్ 9 ఏమంటుంది అంటే, ఏ కారణము మీ ప్రకారం ఏ కారణం లేకుండా మీ భార్య గనుక మిమ్మల్ని వదిలేసి పుట్టింటికెళ్ళిపోతే, అలాగే భర్త గూడా వదిలేసి ఎటైనా ఎళ్ళిపోతే, వాళ్ళ అమ్మగారింటికో లేకపోతే ఇంకెటైనా భర్త గూడా ఎళ్ళిపోతే, ఏం జేయాలి అంటే ఆ టైంలో ఆర్‌సీఆర్ ప్రకారము కోర్ట్‌కెళ్ళాలి. వాళ్ళని మళ్ళీ తిరిగి రమ్మనని పిటిషన్ ఎయ్యాలి. ఈ పిటిషన్ ఏం జెప్తుంది అండర్ సెక్షన్ 9 ఏ కారణాలు మనకి సరిగ్గా లేవు. ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే దట్ ఈస్ ఓకే. నేను నన్ను మార్చుకుంటాను. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసేయి. మన కాంజుగల్ లైఫ్ అంటే మన మ్యారిటల్ లైఫ్‌ని మళ్ళీ చెక్క చేసుకుందాము. మనం మళ్ళీ హ్యాపీగా మ్యారిటల్ లైఫ్‌లో ఉందాము అని వెనక్కి పిలుస్తానికే ఈ ఆర్‌సీఆర్ సెక్షన్ 9 ఉపయోగపడుతుంది. ఓకే సార్. అంటే ఇంతవరకు బాగుంది. కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. అయినా రారు. అప్పుడు ఏం చేయాలి? అంటే 2 రకాలున్నాయి నాగరాజు గారు. ఏ కారణం చిన్న కారణాల వల్ల వెళ్ళిపోతే ఆర్‌సీఆర్ డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ప్రాసెస్‌లో కోర్ట్ ఏం చేస్తుంది? రికన్సిలేషన్ పెడుతుంది. అంటే కౌన్సెలింగ్ పెడుతుంది. అంటే చర్చలు మళ్ళీ మీరిద్దరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి అని 2-3 సార్లు వరకు రికన్సిలేషన్ సెంటర్‌కి పంపిస్తారు. అంటే మీడియేషన్ సెంటర్ అది. అంటే అక్కడ కూర్చుంటారు. వేరే అడ్వకేట్ ఉంటారు. కూర్చొని మధ్యవర్తిత్వం చేస్తారు. వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నం చేస్తారు. అలా చాలామంది కపుల్స్ కలిసిన వాళ్ళు ఉన్నారు నాగరాజు గారు. కౌన్సిలింగ్ వలన చిన్న చిన్న మనస్పర్ధల వల్ల నువ్వు మారుతావా, నువ్వు అయితే ఓకేనా అని భార్య అనిన తర్వాత భర్త ఓకే అనుకుంటే ఎంతో మంది ఎన్నో కపుల్స్ కలిసాయి మళ్ళీ వాళ్ళ జీవితం చక్కగా సాగించుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఒకవేళ భార్యకు కానీ భర్తకు కానీ అక్రమ సంబంధాలు ఉంటే వాళ్ళు ఏ చర్చలకి రారు, ఏ చర్చలకి సిద్ధంగా ఉండరు, దేనికి వాళ్ళు వినరు, కావాలనే వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ రాకూడదనే ఖచ్చితంగా ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కంటిన్యూగా ఒకవేళ 12 నెలల వరకు మీరు ఏదైతే పిటిషన్ వేసారో కోర్టులో దానికి రెస్పాన్స్ ఇవ్వకుండా మీ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వెనక్కి రమ్మని రాకుండా ఉంటే 12 నెలల వరకు మళ్ళీ తిరిగి రాకుండా ఉంటే మీరు డైవర్స్కి అర్హులు. అంటే మీరు ఇంకా అక్కడతోటి ఇంకా వీళ్ళు రారు అని కన్ఫర్మ్ అయిపోయి ఇంకా మీ లైఫ్ మళ్ళీ మీరు ముందుకు వెళ్ళాలి కదా. 12 నెలల తర్వాత అంటే 1 ఇయర్ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెనక్కి రమ్మని, ఆ తర్వాత 12 నెలల వరకు కూడా ఒకవేళ ఆ భార్య వెనక్కి తిరిగి రాలేదు అనుకుంటే ఆటోమేటిక్గా భర్తకి డైవర్స్కి అర్హులు అయిపోతారు. ఆటోమేటిక్గా భర్తకి డైవర్స్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా ఎంతకాలం అని బతిమాలుతారు? దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఆయన కూడా ఆయన జీవనం సాగించాలి కదా. అదే భర్త చేసినా భార్య చేసినా రెండు ఒకటే. ఇది ఇద్దరికి అప్లికబుల్ నాగరాజు గారు. భర్త వదిలేసి వెళ్ళిపోయినా భార్య వదిలేసి వెళ్ళిపోయినా ఖచ్చితంగా ఇది ఇద్దరికి అప్లికబుల్. భార్య వెనక్కి రాకపోయినా లేకపోతే భర్త వదిలేసి భర్త వెనక్కి రాకపోయినా కూడా ఖచ్చితంగా 12 నెలల వరకు చూస్తారు. ఆ తర్వాత వీళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళు డైవర్స్కి అర్హులు అవుతారు. ఇలా కేసెస్ చాలా ఉన్నాయి సార్ మీ దగ్గర? విపరీతంగా ఉన్నాయి నాగరాజు గారు. నేను మీకు ఒక చిన్న ట్విస్ట్ చెప్తాను. ఇందులో ఏం చేస్తారంటే విపరీతమైన హింస పెట్టి, ఇది ఇంకో యాంగిల్ చెప్తున్నా మీకు, ఇంకొక యాంగిల్ చెప్తున్నా నేను. ఎందుకు వెళ్ళిపోతారు భార్య కానీ భర్త కానీ? మనం ఏమనుకున్నాము ఇప్పుడు మనకి ఎందుకో తెలియదు రీజన్ వెళ్ళిపోయారు అనుకుంటున్నాం. కానీ ఆ భార్యకి చుక్కలు చూపించి భర్త విపరీతంగా హెరాస్మెంట్ చేసి, ఇందులో గొప్పలో బీదోళ్ళు ఏం లేదండి, చూసే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఇందులో మిడిల్ క్లాస్ లేదు, హైయర్ క్లాస్ లేదు, లోవర్ క్లాస్ లేదు, శాడిస్ట్లే రైట్. సో శాడిస్ట్ భర్తలు కనుక విపరీతమైన హింస పెట్టి, అనుమానంతో హింస పెట్టి, లేదా సాటిస్ఫాక్షన్ లేక హింస పెట్టి, లేదా స్వతహాగా వీడు తాగేసి వచ్చి హింస పెట్టి, ఇలాంటివి చేసి భయంకరమైన క్రూయాలిటీ చూపిస్తే ఆ వైఫ్ ఎవరైనా వెనక్కి వస్తారా? రారు కదా. అప్పుడు ఆర్‌సీఆర్ మీరు వేసినా కూడా లాభం లేదు కదా, వాళ్ళు వెనక్కి రారు. ఆర్‌సీఆర్ వేసినప్పుడు మనం ఏం చూపించాలి? ఆర్‌సీఆర్ వేసినప్పుడు మనం ఏం చెప్పాలి? కోర్టుకి ఏం చెప్పాలి? నా వల్ల ఎటువంటి హాని ఆమెకు కలగలేదు, ఏదో చిన్న మనస్పర్ధ వల్ల వెళ్ళిపోయింది కాబట్టి రమ్మని అడుగుతున్నాం మనం. కానీ అవతల ఆవిడ ఒకవేళ క్రూయాలిటీకి సంబంధించిన ఫోటోలు చూపిస్తే, భయంకరమైన హెరాస్మెంట్ చేసిన ఫోటోలు ఎవిడెన్స్లు చూపిస్తే కోర్టు ఆర్డర్ ఇవ్వదు వెనక్కి రమ్మని. అప్పుడు ఖచ్చితంగా మీరు శిక్షకు అర్హులు అవుతారు. అవతల వాళ్ళకే డైవర్స్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీ మీద 498A కేసు క్రూయాలిటీకి సంబంధించింది కూడా మీ మీద కేసు పడుతుంది. కాబట్టి ఈ ఆర్‌సీఆర్ అనేది ఏదైనా చిన్న చిన్న విషయాలకి తగాదా పడి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి పిలుచుకుంటానికి పనికొస్తుంది. కానీ మీరు భయంకరంగా హింస పెట్టి, టార్చర్ పెట్టి, ఇంకా ఏదో సమాజం దృష్టిలో మీరు చాలా మంచోళ్ళని చూపించుకుంటానికి కోర్టు ద్వారా ఆర్‌సీఆర్ వేస్తే
అవతల ఆవిడ 100% ఎవిడెన్సెస్, మీరు కొట్టిన ఎవిడెన్స్లు అవన్నీ ప్రూఫ్స్ అవన్నీ ఫొటోస్ అవన్నీ చూపిస్తే కోర్టు ఆర్సీఆర్కి ఒప్పుకోదు, ఆమెను వెనక్కి వెళ్ళమని ఫోర్స్ కూడా చేయదు, దానికి కూడా భయపడక్కర్లేదు. గుడ్ సార్. నివేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.